ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా స్టోరీ వినకుండానే అన్నారంట. అవును. వై? గబ్బర్ సింగ్ పెద్ద హిట్ అయింది. అండ్ హరీష్ గారి గురించి నాకు తెలుసు. అండ్ ఐ నో హీస్ అ వెరీ గుడ్ డైరెక్టర్ అండి. ఇండస్ట్రీలో కూడా చాలా మాట్లాడుకుంటారు చాలామంది. సో అండ్ ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ గారి ఫిల్మ్ ఉంది. అండ్ నేను చాలాసార్లు చెప్పాను దట్ నాకు ఒక కోరిక ఉండేది బిగినింగ్ నుంచి దట్ పవన్ కళ్యాణ్ గారితో పని చేయాలి. ఎందుకంటే స్టార్డమ్ అంటే ఏంటి నాకు పవన్ కళ్యాణ్ నేర్పించారు. ఐ థింక్ ఆయనకి తెలియదు, బట్ బిగినింగ్లో ఐ ఫీల్ ఐ న్యూ హీ వాజ్ అ స్టార్, బట్ ఐ డెంట్ నో హీ వాజ్ దాట్ బిగ్ అ స్టార్. అంటే పవనిజం మూవ్మెంట్ ఒక స్టార్ట్ చేశారు అప్పుడు. సో అప్పుడు నాకు తెలియదు, ఓకే పెద్ద స్టార్ ఉంది తెలుసు, బట్ ఐ డెంట్ నో ఓకే ఈజ్ దాట్ బిగ్. సో ఐ థింక్ స్టార్డమ్ ఫర్ మీ, ఐ అండర్స్టూడ్ స్టార్డమ్ బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. సో ఎవరితోనైనా ఏ సినిమాకైనా వర్క్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ వస్తుంటాయి. పవన్ కళ్యాణ్ గారు చాలా బుక్స్ చదువుతారు అంటారు, పాలిటిక్స్ కూడా ఉన్నారు. గ్యాప్ టైంలో ఏమన్నా మాట్లాడుతుండే వాళ్ళ ఇన్ కేస్ మాట్లాడితే అది ఏ టాపిక్? ఐ థింక్ బిగినింగ్లో చాలా నర్వస్ అయ్యాను కాబట్టి ఐ డెంట్ టాక్ టు హిమ్ మచ్. అంటే జస్ట్ డైలాగ్స్ చెప్పడం అండ్ దెన్ జస్ట్ వెయిట్ చేయడం, ఓకే ఫర్ యువర్ షాట్ అంతే. ఆ తర్వాత ఐ థింక్ హీ వాజ్ ఆల్వేస్ సరౌండెడ్ అండి. ఇప్పుడు డెప్యూటీ సీఎం అయ్యారు కాబట్టి హీ వుడ్ ఆల్వేస్ బీ సరౌండెడ్ బై పొలిటీషియన్స్. సో ప్రతిసారి ఓకే జనాల కోసం ఇది చేయాలి అది చేయాలి అని, అండ్ రెస్పాన్సిబిలిటీస్ పెరిగినాయి కాబట్టి ఐ వుడ్ జస్ట్ లీవ్ హిమ్ అసైడ్, బట్ ఐ వుడ్ ఆల్వేస్ నోటీస్ హిమ్. అండ్ ఐ థింక్ ఓరాలో చాలా పవర్ ఉంది ఆయన ఓరాలో, బట్ మనిషిగా చాలా హంబల్గా ఉంటారు, అది నేను చూసాను. సో హ్యూమిలిటీ, వాట్ హ్యూమిలిటీ ఈజ్ ఐవ్ లర్న్డ్ ఫ్రమ్ హిమ్. ఫస్ట్ టైం ఫేస్ టు ఫేస్ ఎదుర్కొన్నప్పుడు విష్ చేస్తారు కదా, హాయ్ అన్నారా? అవును హలో. సో సీన్స్ అవి చేస్తున్నప్పుడు ఆ కంఫర్ట్ ఉందా? ఫస్ట్ డేలో నేను కొన్ని డైలాగ్స్ మర్చిపోయాను ఆయన చూస్తే. అవును, అది నర్వస్నెస్ అంతే. అండ్ ఆనెస్ట్గా సెట్స్లో ఐ నెవర్ గెట్ నర్వస్ అండి, బట్ ఆయన చూస్తే కొంచెం నర్వస్నెస్ పెరిగింది. సో డైలాగ్స్ మర్చిపోయాను, బట్ అదర్వైజ్ ఆ తర్వాత సెటిల్ అయ్యాను సెట్స్లో. ఓకే.